ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మర్డర్ అటెంప్ట్ అంటే పెద్ద కేసు అవుతుందని తరుణన్నే చెప్పాడు. నేను మీ ఇంటికొచ్చి నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. అన్నయ్యకి ఏ శిక్ష పడకుండా చూడొద్దినా, ప్లీజ్ వద్దినా. అయ్యో రేణు, నీకు అర్థం కావడం లేదా? నా చేతుల్లో ఏం లేదు, మొత్తం మా నాన్న కంట్రోల్లోనే ఉంది. నా మీద ప్రేమ నీ అన్నయ్య మీద అభిమానాన్ని చంపేసింది. మా నాన్నన్న కోపానికి నా మాట కాదు కదా, ఆ దేవుడి మాట కూడా వినరు. ప్లీజ్ వద్దినా, అలా మాట్లాడకు. నువ్వు తప్ప అన్నయ్యని ఎవ్వరూ సేవ్ చేయలేరు. నేను కూడా సేవ్ చేయలేను రేణు. ఎప్పుడూ లేంది నువ్వు ఇంతలా ఏడుస్తుంటే, రిక్వెస్ట్ చేస్తుంటే, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. రియల్లీ సారీ. బాయ్ రేణు, టేక్ కేర్. అత్తయ్య మావల్ని అడిగాను చెప్పు. వదినా వదినా, అన్నయ్యకి కష్టం వస్తే అన్నీ మర్చిపోయి కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. ఇదే మాట కిరణ్మయ్య అంటే కన్సిడర్ చేసేదాన్నేమో. అయినా ఎంత ఆలోచించినా, ఎన్ని రకాలుగా కష్టపడినా సంజయ్ని సేవ్ చేయడం, శిక్ష పడకుండా తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. ఏసీపీ గారు. ఉషా, నువ్వెందుకు వచ్చావు? మీరు అరెస్ట్ చేసిన మా బావగారిని బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇవిగోండి బెయిల్ ఆర్డర్స్. హలో సార్. అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. పదండి. శ్రీనివాస్ సార్, అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. ఓపెన్ చేయి. ఒక్కోసారి నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో అర్థం కావట్లేదు ఉషా. నేనెప్పుడూ ఒకరి మంచి కోసం నలుగురు ముందు చెడ్డైనా పర్వాలేదు అని ఆలోచిస్తాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టం చెప్తుంది కదా. సంజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి నేను కూడా ఒక కారణమని ఈ సాయం చేస్తున్నాను. నా దృష్టిలో ఇది సహాయం కాదు. ఆ విషయం నువ్వు బయటికి తీసుకెళ్తున్న ఈ మనిషికి కూడా తెలుసు. వెళ్ళండి. బావగారు, పదండి.
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పెద్దన్నయ్యని బయటికి తీసుకొచ్చే దారే కనపడడం లేదు. ఒక్కసారి నువ్వు తరుణన్నయ్యతో మాట్లాడొద్దినా ప్లీజ్. ఏం మాట్లాడను రేణు, సంజయ్ అని పేరెత్తితే చాలు తర్వాత మాట ఏంటో కూడా వినకుండా మీ అన్నయ్య తిడుతున్నాడు. అయినా ఉషాకి బుద్ధుండాలి. అన్నయ్య మీద ప్రేమతో నువ్వు అడగగానే ఉష గుడ్డిగా సాయం చేసింది. కనీసం బావగారైనా ఆలోచించాలి కదా. ఇంట్లో అందరికీ ఆయన మీద కోపం ఉందని తెలిసినప్పుడు రాఖీ పండక్కి రాకుండా ఆగిపోవాల్సింది. ఒకటి మాత్రం నిజం రేణు, ఎవరికి వాళ్ళకి నచ్చిన నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రభావం పర్యవసానం ఇంట్లో అందరం అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతేనే మంచిది. దీని గురించి ఆలోచించినా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసినా తిట్లు తినడమే తప్ప ఎలాంటి సొల్యూషన్ దొరకదు. దేనికి సొల్యూషన్? మీ అన్నయ్యని అరెస్ట్ చేసావు కదా, బావగారిని ఏదో ఒక విధంగా రిలీజ్ చేయించమని రేణు నీతో మాట్లాడమంటుంది. ఏం అవసరం లేదు. అలా అనొద్దన్నయ్య. మనం తప్ప పెద్దన్నయ్యకి ఎవ్వరూ లేరు. ఈ అరెస్ట్ విషయంలో నువ్వు చేసే హెల్ప్ సీక్రెట్ గా ఉంచుతాను. ప్రాణం పోయినా సరే ఎవరికి చెప్పను. నీ ఇన్ఫ్లుయెన్స్ తో పెద్దన్నయ్యకి బెయిల్ ఇప్పించన్నయ్య ప్లీజ్. ఆల్రెడీ వాడికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిందా? అవును, సంజయ్కి బెయిల్ వచ్చింది. ఎలా? ఉష తన లాయర్ ఫ్రెండ్తో వచ్చి బెయిల్ ఇచ్చి విడిపించింది. రూల్స్ ఒప్పుకోవు అంటే కమిషనర్తో నాకు కాల్ చేయించింది. ఓ, అంటే నిప్పు పెట్టిన చేత్తోనే నీళ్లు పోసిందనమాట. ఏంటి? అదే, తన వల్ల ప్రాబ్లం వచ్చిందని తెలిసి తనే సొల్యూషన్ చూపించింది అంటున్నాను. ప్రాబ్లం వదిన వల్ల రాకపోయినా సొల్యూషన్ చూపించాలన్నా అందరం సంతోషంగా ఉండాలన్నా ఉషా వదిన వల్లే సాధ్యం. ఉషా వదిన తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ గుడ్ న్యూస్ వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి. తెన్నింట్లోనే గొప్పలు చెప్పించుకోవడం మామూలు విషయం కాదు. ఉషా చాలా తెలివిగా ప్లాన్ చేసింది కదా తరుణ్. తెలివిగా ప్లాన్ చేయడం ఏంటి? అదే, మినిస్టర్ శంకర్ పెట్టిన కేసులో బెయిల్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు కదా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది రేణు? ఉషా వదిన సంజయ్ అన్నకి బెయిల్ ఇప్పించిందంట. ఇప్పుడే తరుణ్ అన్నయ్య చెప్పాడు. అవునా? చాలా మంచి విషయం.